నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ విపణుల్లో అల్లకల్లోలం, భారీగా నష్టపోయిన విదేశీ స్టాక్ మార్కెట్లు. భారత్లోనూ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 300కు పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ట్రంప్ నిర్ణయంతో ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు, బంగారంలో పెట్టుబడులు శ్రేయస్కరమని భావిస్తున్న మదుపరులు. వక్ఫ్ బోర్డు బిల్లుకు లోక్సభ ఆమోదం, ప్రతిపక్షాలు చేసిన అన్ని సవరణలను తిరస్కరించిన సభ. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎంఎంటీఎస్ రైలు ఘటన బాధితురాలిని స్వస్థలానికి తరలించిన రైల్వే పోలీసులు. అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నుల మోత మోగించారు. అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% బేస్ లైన్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ కొన్ని దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. భారత్ చాలా కఠిన దేశమంటూ 26% పన్నులు ప్రతిపాదించారు. చైనాపై 34% వడ్డించారు. అమెరికా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకే పరస్పర పన్నులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో 45 నిమిషాలు మాట్లాడిన ట్రంప్ ఈ రోజును లిబరేషన్ డేగా నిర్వచించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటో కార్మికుల్ని ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని, ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే టారిఫ్లు విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే సగం సుంకాలే ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్లుగా ఆయన అభివర్ణించారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34% సుంకాలు విధించనున్నట్లు తెలిపిన ఆయన ఈయూపై 20%, దక్షిణ కొరియాపై 25%, జపాన్పై 24%, తైవాన్పై 32% సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు. కంబోడియాపై ఏకంగా 49%, శ్రీలంకపై 44% టారిఫ్లు ప్రకటించారు. భారత వస్తువులపై 26% సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు. India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And the other countries, and they all understand. We're going to have to go through a little tough love, maybe, but they all understand. They're ripping us off, and they understood it. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోందన్న ట్రంప్ అమెరికా ఇండస్ట్రీ పునర్జన్మించినట్లు అయిందన్నారు. అమెరికాను చాలా సంవత్సరాలుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తమ పన్ను చెల్లింపుదారుల్ని గత 50 ఏళ్లుగా దోచుకున్నారని, ఇక అది జరగదని తేల్చి చెప్పారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందన్నారు. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, కంపెనీలు తిరిగి వెనక్కొస్తాయని చెప్పారు. కాబట్టి అమెరికా స్వర్ణయుగమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన కార్లు విదేశాల్లో తక్కువగా అమ్ముడుపోతున్నట్లు చెప్పిన ట్రంప్ అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్ పై 25% సుంకాలు అర్ధరాత్రి నుంచి విధించనున్నామని వివరించారు. అయితే ఉక్కు, అల్యూమినియం, ఆటోల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న పన్నుల్ని కొత్త టారిఫ్లు పెంచబోవని శ్వేతసౌధం స్పష్టత ఇచ్చింది. ట్రంప్ ప్రకటనతో అమెరికాతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఉదయం జపాన్ నిక్కీ ఏకంగా 3.4% పైగా కుంగింది. జపాన్పై అమెరికా అధ్యక్షుడు 24% సుంకాలు విధించారు. ఇక దక్షిణ కొరియాలో కోస్పీ, ఆస్ట్రేలియా ఏఎన్ఎక్స్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు భారత్లో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్ 378 పాయింట్ల నష్టంతో 76,248 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 23,246 వద్ద ఉన్నాయి. ఇప్పటికే వరుస సెషన్లలో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైంది. ఇక గురువారం నాటి మార్కెట్లో భారత రూపాయి విలువ 10 నుంచి 15 పైసలు క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ప్రకటనకు ముందు అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. S&P 500 సూచీ 0.7%, డో జోన్స్ 0.6%, నాస్డాక్ 0.9% మేర లాభపడ్డాయి. అయితే టారిఫ్లపై నిర్ణయం వెల్లడించగా అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కుదేలయ్యాయి. S&P 500 ఫ్యూచర్స్ సూచీ 3% మేర పడిపోయింది. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకుంటాయని అంచనాలు ఉన్నాయి. టారిఫ్ల నేపథ్యంలో కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఊగిసలాడుతున్నాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తుండటంతో పసిడి ధర ఆకాశాన్నంటుతోంది. భారత్పై 26% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కు ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అమెరికా ఆందోళనను ఏ దేశమైనా పరిష్కరిస్తే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే నిబంధన ఉందని గుర్తు చేసింది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదని తెలిపింది. మరోవైపు భారత్పై ప్రతీకార సుంకాలను విధించడంపై భారత సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సుంకాలు భారత వస్తువుల పోటీతత్వాన్ని తగ్గిస్తాయని, అమెరికన్ కుటుంబాలపై భారం పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ చర్య అవివేకం, స్వీయ వినాశకరమని విమర్శించారు. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం రావచ్చని హెచ్చరించారు. ఇవి ఇతర దేశాలపై సుంకాలు కాదని సొంత అమెరికన్లపై విధించే పన్నులాగా పరిణమిస్తుందని తెలిపారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించాలని కోరారు. అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం మన దేశంపై ఎంత ఉంటుందనే అంశంపై స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర రామిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వల్ల భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది. కేవలం ఈ రోజే కాకుండా అంటే సుంకాల ప్రభావం ఈ రోజు అప్లికబుల్ అవుతున్నప్పుడు కూడా అంతకంటే ముందు అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ట్రంప్ సుంకాలు విధిస్తానని చెప్పడంతో అప్పటి నుంచే కూడా స్టాక్ మార్కెట్లన్నీ కూడా కరెక్షన్కి లోనవుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అసలు అక్కడ సుంకాలకు ఇక్కడ భారత స్టాక్ మార్కెట్కు ఏంటి, ఎందుకు ఇలా విధంగా కొనసాగుతుందని తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ నిపుణుడు సుందరరామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సుందరరామరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు భారత స్టాక్ మార్కెట్ తీవ్రంగా ఒడిదుడుకులలో అవుతుంది? ఈ రోజే కాదు, గత కొన్ని రోజులకు కూడా కరెక్షన్ అవుతూ వస్తుంది. దీనికి కారణాలు ట్రంప్ విధించే సుంకాలను మనం ఇండియా సెంట్రిక్ చూడకూడదండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ మీద వేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే మన కాంపిటేటర్తో పోల్చుకుంటే మనకేసిన సుంకం చాలా తక్కువ. మనకేసిన 26% ఓవరాల్గా. బట్ సెక్టార్ వైజ్గా ఇంకా మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఏ సెక్టార్కి ఎంత ఉంటుంది. బట్ చైనా వాళ్ళ దగ్గర ఆల్రెడీ మళ్ళీ కొత్తగా 34% వేశారు. పాత దాంతో కలుపుకుంటే ఇప్పుడు 50% దాకా వచ్చేసింది చైనా వాళ్ళకి. అంటే మన మెయిన్ కాంపిటేటర్ చైనా అయినా యూరోప్ చూసుకున్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళకి విధించిన ట్యాక్సేషన్ కనుక చూసుకుంటే ఇండియాకి వేసింది పెద్ద మొత్తం అయితే కాదు. కాబట్టి ఇండియన్ విడిగా చూసినప్పుడు మాత్రం మనం ఒక్కసారిగా పెయిన్గా ఫీల్ అవుతాం. 26% ట్యాక్స్లు అంటే ముందు రోజులు ఏం జరిగింది అనేది. బట్ ఈవెంట్ ఇండియన్ స్పెసిఫిక్ కాదు, యూనివర్సల్గా. అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి టారిఫ్ పెంచుతూ అన్నాడు కదా, సివియారిటీ ఈ రేంజ్ అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ సర్ప్రైజ్, ఎంటైర్ వరల్డ్ కూడా సర్ప్రైజ్ అనమాట. ఎంత సర్ప్రైజ్ అంటే అమెరికన్ మార్కెట్ ఫీచర్స్ కూడా ఇప్పుడు -3లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ ఎపిసోడ్లో మేజర్ రోజు అమెరికన్ స్టాక్ మార్కెట్ అండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ కాదు. అమెరికన్ స్టాక్ మార్కెటే -3లో ఫీచర్స్ ట్రేడ్ అవుతున్నాయి అండి. అంటే ఈ రోజు నైట్ అమెరికన్ మార్కెట్ -3లో ఓపెన్ కాబోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత టారిఫ్ అనే సర్కిల్లో ఒక్కసారిగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాయి. అండ్ మీరు జపాన్ తీసుకుంటే -3లో ఉంది. ఈవెన్ అమెరికా జస్ట్ ఏషియన్ మార్కెట్స్లో చైనా చూసుకున్న, హాంకాంగ్ చూసుకున్న -2లో ఉన్నాయి. తైవాన్ మార్కెట్ చూసుకున్న -2లో ఉంది. యూరోప్ మార్కెట్స్ కూడా ఫీచర్స్ అన్ని 9 ట్రేడ్ అవుతున్నాయి. మొత్తానికైతే ఈరోజు వరల్డ్ వైడ్గా బ్లడ్ బాత్ నడుస్తుందండి. ఇంత బ్లడ్ బాత్లో కూడా ఎంతో కొంత పర్వాలేదు అనిపించుకునేలా ఉందంటే ఇండియన్ స్టాక్ మార్కెట్
ఇప్పుడు 0.6%లో ట్రేడ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఉంది. ఇప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ నాకు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్లో 20% డిస్కౌంట్లో ఉన్నాయండి. స్టాక్స్ అయితే మోర్ దెన్ 50% డిస్కౌంట్లో ఉంది ఎంటైర్ మార్కెట్ 60%. అండ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే మెజారిటీ కంపెనీస్ అన్ని లార్జ్ క్యాపే కాబట్టి లార్జ్ క్యాప్స్ కూడా 12% ఇండెక్స్లో డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనికి కొత్తగా వచ్చిన బ్యాడ్ న్యూస్కి అవి రియాక్ట్ అవ్వటం లేదు. కాకపోతే సివియారిటీ మాత్రం చాలా ఎక్కువ అండి. ఎంటైర్ జీడిపి గ్రోత్లో 0.6% ఎఫెక్ట్ కాబోతుంది ఈ ఒక్క ఈవెంట్ వల్ల. దాన్ని బట్టి మనకు ఆ సివియారిటీ ఏంటో మనకు అర్థం అవుతుంది. కాకపోతే ఇండియన్ సెంట్రిక్ కాదు ఈవెంట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే సెంటిమెంట్ వల్లనే ఎక్కువగా స్టాక్ మార్కెట్ ప్రభావం గురవుతుంది. చిన్న ఏదైనా ఒక అంశం వచ్చిందంటే ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఏ విధంగా పెరిగిపోతుందో ఆ విధంగా అంతకంటే ఎక్కువ కూడా డౌన్ ఫాల్ అవుతుంది. ప్రస్తుతం సుంకాల ప్రభావం కూడా అదే విధంగా చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఒరిజినల్ కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యేది ఫండమెంటల్ చేంజెస్ వచ్చినప్పుడల్లా. సుంకాలు ఎప్పుడైతే పెంచారో ఆ పెంచిన సుంకాలు యాడ్ చేసి వీళ్ళు అమ్మాల్సి ఉంటుంది అమెరికాలో. అప్పుడు న్యాచురల్గా కాంపిటీషన్లో మాస్ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గానే అమెరికాని ఇప్పుడు దాకా మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఒక స్ట్రెంత్ అనుకున్నాం. ఈ టారిఫ్ పుణ్యం అంటే అది వీక్నెస్ అయిపోయింది. ఎవరైతే అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ స్టాక్స్ మొత్తం బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. కొన్ని స్టాక్స్ ఉంటాయి లైక్ ఐటీసీ లాంటివి అసలు ఎఫెక్ట్ అవ్వవు, ఎందుకంటే వాటికి ఎలాంటిది ఉండదు. అదే టాటా మోటార్స్ ఉందనుకోండి, టాటా మోటార్స్లో లండన్లో తయారయ్యే జాగ్వార్ కార్స్లో 25% టోటల్ సేల్స్ మొత్తం ఒక అమెరికాలోనే ఉంటాయి. న్యాచురల్గా అది బాగా సివియర్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అన్ని కంపెనీలకు ఒకేలా లేవు. కొన్నిట్లో జీరో ఎఫెక్ట్, కొన్నిట్లో సివియర్ ఎఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ని ఫాలో అవడం బెటర్ ఈ టైంలో. అంటే గత దాదాపు నెల రోజులు అనుకోవచ్చు స్టాక్ మార్కెట్ కరెక్షన్ గురించి వస్తున్నాయి. ఎంత పడిపోయింది స్టాక్ మార్కెట్ నెల రోజుల క్రితంతో పోలిస్తే? స్టాక్ మార్కెట్ ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత పడిపోయింది? సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఎంత కరెక్షన్ గురవుంది, ఇంకా ఎంత పడిపోయే అవకాశం ఉంటుంది సుంకాల ప్రభావం వల్ల? ఒక సుంకాల ప్రభావం ఈ రోజుతో అయిపోద్దండి. న్యూస్ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మార్కెట్కి ముందే తెలుసు సివియారిటీ ఇంత అని తెలియదు, బట్ ముందే తెలుసు ట్రంప్ ఏదో చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు April 2nd లిబరేషన్ డేగా డిక్లేర్ చేసుకున్నారు. దాని మీనింగ్ వాళ్ళు ఏదో చేయబోతున్న విషయం ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇంత సివియారిటీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని కింది మీదకి 20 to 30%, కొన్ని కంట్రీల మీద 75% వేశారండి. కొన్ని కంట్రీస్లో జీరో చేశారు. అండ్ కొన్నిటిని వదిలేశారు లైక్ రష్యా అండ్ ఉక్రెయిన్ అండ్ బెలూస్తాను ఇలాంటి కంట్రీస్ని వదిలేశారు. ఎందుకంటే ఆల్రెడీ బోల్డ్ అని ట్యాక్స్లు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి. కొన్ని గల్ఫ్ కంట్రీస్లో ఓన్లీ 10% కన్నా ఎక్కువ లేవు. గల్ఫ్లో ఏ కంట్రీస్ ఉన్నా సరే మీరు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లో కానీ లేదా సౌదీలో కానీ లేకపోతే కువైట్లో కానీ 10%. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ కంపెనీస్ కూడా వేసేది 10% కాబట్టి. అంటే ఏ కంట్రీలు అయితే అమెరికాకి ట్యాక్స్లు తగ్గించి ఉంచారో వాళ్ళ మీద ఏం ట్యాక్స్లు వేయలేదు. బట్ ఎవరైతే ఎక్కువ వేస్తున్నారో వాళ్ళ మీద ఇప్పుడు ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు. మొత్తం మీద ఈ ట్యాక్సెస్ పుణ్యం అంటే గవర్నమెంట్కి 50 లక్షల కోట్ల ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. రెండోది మేక్ ఇన్ అమెరికా మళ్ళీ ఆ థీమ్ మళ్ళీ వర్కౌట్ అయ్యి ఎక్కువ జాబ్స్ అమెరికాలో క్రియేట్ అయ్యేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మనం గమనించాలి, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇంతకుముందు అంత ఈజీగా ఇప్పుడు ఏం జరగదు. అందుకని మళ్ళీ ఆ జాబ్స్ అమెరికా పోవాలంటే వెరీ లెందీ ప్రాసెస్ అండి. అంటే ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలంటే 4-5 years పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా అమెరికన్ పబ్లిక్ సఫర్ అవ్వాల్సిందే. ఎంత అంటే ఒక్కొక్క ఇళ్లలో వాళ్ళ బడ్జెట్ ఒక $6,000 నుంచి $7,000 పెరగబోతుంది అక్కడ. అది ఎంతవరకు పబ్లిక్ వాళ్ళు దాన్ని టాలరేట్ చేస్తారనేది మనకు తెలియదు. వాళ్ళ దేశానికి ఇంపోర్ట్స్ తగ్గిపోవడం వల్ల, అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ పెరగడం వల్ల ట్యాక్స్ పెంచడం వల్ల అక్కడ కూడా పెరుగుతున్నాయి. అవును, ఎందుకంటే మనం పెంచి అమ్ముతాం. ఎప్పుడైనా ట్యాక్సులు మనం ఏ కంపెనీ భరించదు, ప్లస్ ట్యాక్స్ని చేసి పబ్లిక్ అమ్ముతారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఇమీడియట్గా దాన్ని భరించాలి. అప్పుడేమవుతుంది, కన్జంప్షన్ స్లో అవుద్ది. అమెరికన్ డాలర్ వీక్ అయిపోద్ది. మొత్తం మీద దీని మీద ఏం జరిగిందంటే అమెరికాలో డాలర్ బాగా వీక్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ ఆల్రెడీ 102 దగ్గరికి వచ్చేసింది. అండ్ అమెరికా యొక్క ఇప్పుడు దాకా ఉన్న పెద్దన్న స్టేటస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోతే స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అమెరికా వాళ్ళు ఇంత ముందులాగున్న హోదా ఉండదు ముందు రోజుల్లో. ఎందుకంటే నువ్వెంత నేనంత అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా ఏంటంటే నెగోషియేషన్ టేబుల్లో అమెరికాకి రెస్పెక్టే వేరు. ఇప్పటి నుంచి ఆ రెస్పెక్ట్ పోతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక చిన్న ట్రేడర్ లాగానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సాధారణంగా ప్రపంచ స్థాయి మార్కెట్లన్నీ కూడా అమెరికా స్టాక్ మార్కెట్ను బట్టి, అంటే అమెరికా స్టాక్ మార్కెట్ పెరిగితే ఇక్కడ పెరగడం కానీ లేకపోతే అక్కడ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడము, ఆ విధంగా ప్రపంచ స్థాయి స్టాక్ మార్కెట్లన్నీ కూడా ప్రభావం చూపించాయి. ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే అక్కడ సుంకాలు పెరగడం వల్ల, అక్కడ ప్రొడక్ట్ రేటు పెరగడం వల్ల వినియోగదారునికి షేర్ రేటు పెరుగుతుంది. ఆ మార్కెట్ పై ఏ విధంగా ఉండొచ్చు? ఈ అమెరికన్ మార్కెట్ ఈ రోజు నైట్ 8 o'clock ఓపెన్ అవుతుందండి. అమెరికన్ ఫ్యూచర్స్ అయితే 24/7 రన్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆ మార్కెట్ కూడా -3లో రన్ అవుతుంది.
అంటే ప్రపంచం ఎంత సఫర్ అయిందో అమెరికా మార్కెట్ కూడా అంతే సఫర్ అవుతుంది ఇప్పుడు. గత కొన్ని రోజులుగా ఏ విధంగా ఉంటుంది? డౌన్ ట్రెండ్ అండి, మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది. చార్ట్స్ అన్ని చాలా వరస్ట్గా ఉన్నాయి. బహుశా 1 year లోకి అమెరికన్ మార్కెట్ వెళ్ళినా సరే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రంప్ చెప్పే ప్రకారం ఏంటంటే షార్ట్ టర్మ్ పెయిన్ భరించాల్సిందే అంటున్నాడు. లాంగ్ టర్మ్ గెయిన్ కోసం ఈ షార్ట్ టర్మ్ పెయిన్ భరించాల్సిందే. మేక్ ఇన్ అమెరికన్ చేయాలంటే, కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే, కొత్త ఇండస్ట్రీలు రావాలంటే ఇదే కరెక్ట్ పద్ధతి. దీని ద్వారా ఏంటంటే ప్రస్తుతం టెంపరీగా పెయిన్ ఉన్నా సరే లాంగ్ టర్మ్లో మళ్ళీ అమెరికాలో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి అంటున్నాడు. పైగా లోకల్ కంపెనీల దగ్గర కొంటే మీకు ఈఎంఐలు ఛార్జెస్ తగ్గిస్తామంటున్నారు, ట్యాక్స్ తగ్గిస్తామంటున్నారు. కాబట్టి లోకల్గా నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ టారిఫ్ వేస్తారు. కాకపోతే ఎవరైనా కంట్రీ వాళ్ళు నెగోషియేషన్ చేసుకుంటే కనుక తగ్గించే ఛాన్స్ ఉంది కంట్రీ వైజ్గా. బట్ మొత్తానికి ఈసారి ఇచ్చింది యూనిఫామ్గా వరల్డ్ వైడ్ చేశారు కాబట్టి అంత ఈజీగా డౌన్ అవుతాయని నేను అనుకోవట్లేదు. అంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ April 5th నుంచి అనమాట. ప్రస్తుతానికి అయితే ఓన్లీ 10% టారిఫే ఉంటాయి. April 9th నుంచి మాత్రం ఫుల్ టారిఫ్. ఓకే, అంటే అప్పుడు ఇంకా స్టాక్ మార్కెట్ ఏమైనా, ఎందుకంటే ట్యాక్సెస్ పెంచడం వల్ల, అంటే సుంకాలను పెంచడం వల్ల దానివల్ల ఇంకా స్టాక్ మార్కెట్ ఏమైనా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంటుంది? ఒక న్యూస్ ఒకసారి ఎఫెక్ట్ చూపించిందండి, ఇంకోసారి ఎఫెక్ట్ చూపించిందని నేను అనుకోను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ సివియారిటీ ఇంత అనుకోలేదు మార్కెట్స్. ఎందుకంటే ట్రంప్ April 2వ ట్యాక్స్లు వేస్తామని చెప్పేసి వరల్డ్ వైడ్గా ముందు డిక్లేర్ చేశారు. అదేదో ట్యాక్స్లు 10%, 15% అలా ఉంటుంది. పైగా సెక్టర్ స్పెసిఫిక్ ఉంటుందేమో అనుకున్నారు. యూనిఫామ్గా ఇలా ఉంటుంది అనుకుని ఎవరు అనుకోలేదన్నమాట. ఇన్ని సంవత్సరాల్లో అమెరికా వాళ్ళు ఏంటంటే చీప్ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఇక నుంచి ఏంటంటే లేదు, మేడ్ ఇన్ అమెరికా ఉంటేనే మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇట్స్ వన్ కైండ్ ఇన్ ఈవెంట్ అండి. ఒకటి మనకి ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తే గోల్డ్ ఎప్పుడైతే రెచ్చిపోతుందో స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా పెయిన్ గ్రోత్ ఉన్నాయండి సార్. నిజంగా వాస్తవానికి నిజంగా కూడా అవును, మొత్తం స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ గురవుతున్నాయి. కానీ గోల్డ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు ఒక 2-3 ఏళ్ల క్రితం 50,000, 60,000 వరకు ఉన్న తులం బంగారం ఒక్కసారిగా 85,000, 90,000 ఇంకా హైయెస్ట్ కు వచ్చింది. వాళ్ళు ఎందుకు కారణాలు? లాస్ట్ జస్ట్ 1 year లోనే 35% పెరిగిందండి గోల్డ్. ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 35%. గోల్డ్ ఎప్పుడైనా అబ్నార్మల్గా రియాక్ట్ అవుతుంది అంటే ఇన్సైడర్స్ ఎవరో హెవీగా కొంటున్నారు అని అర్థం. అంటే దే నో సంథింగ్, మనకు తెలియని విషయం ఏదో వాళ్ళకి తెలుసు అనమాట. హిస్టరీ కనుక చూసుకుంటే గోల్డ్ ప్రైస్ ఎప్పుడైనా 20 to 30% పెరిగిన ప్రతిసారి కూడా ఈక్విటీ మార్కెట్ టూ మచ్ కరెక్షన్ గురవుతున్నాయి. ఈసారి కూడా నో ఎగ్జామ్షన్, ఈక్విటీ మార్కెట్ టూ మచ్ కరెక్షన్ గురవుతున్నాయి. గోల్డ్ ఇంకా ముందుకు పోతుంది. ఈక్విటీలో డిస్టర్బెన్స్ ఉన్నంతకాలం గోల్డ్ ముందుకు పోతూనే ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ని మనం ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కోసం వాడతారు, ఈక్విటీలో డిస్టర్బెన్స్కి బ్యాలెన్స్ కోసం వాడతారు. ఓకే, గోల్డ్ కూడా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందా? మరి ఒక్కసారిగా అబ్నార్మల్గా పెరిగిపోతుంది కదా, ఈ ఇయర్లోనే 30% పెరిగింది. డెఫినెట్గా అండి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ ప్రైస్ ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్ కూడా టూ మచ్ పెరిగింది అనుకోండి, నెక్స్ట్ టైం కరెక్షన్ కానీ లేదా ప్రైస్ కరెక్షన్ కానీ కంపల్సరీగా వస్తుంది. ఈక్విటీ మార్కెట్ ఒకసారి స్టేబుల్ అయింది అనుకోండి, గోల్డ్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను అనుకోవటం 1 lakh దగ్గర కావచ్చు, అక్కడే ఆగిపోవచ్చు. ఆగిపోద్ది. గోల్డ్ ఉన్న గొప్పతనం ఏంటంటే పెరగటమే తప్ప టూ మచ్ పట్టాలే ఉండదు. ఈక్విటీ అలా కాదు, ఎవ్రీ ఇయర్ -20 +20 షేక్ అవుతూ ఉంటుంది ఏ ఇయర్ కాయరు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే అవుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే అవుతుంది బై డిఫాల్ట్. బట్ గోల్డ్ అలా కాదు, స్లీపింగ్ గెయింట్ అనమాట. అది ఒకసారి నిద్రలేసింది అనుకోండి 30-40% పెరిగింది, 2-3 years ఆగిపోతుంది. మళ్ళీ 20-30% పెరుగుతుంది, 2-3 years ఆగిపోతుంది. టూ మచ్ కరెక్షన్స్ రావు. గోల్డ్లో వరస్ట్ కరెక్షన్ అంటే ఒక 7-8% అంతే. ఈక్విటీ లాగా సింగిల్ డేకి పడేంత ఉండదు దానిలో. ఇట్స్ బ్యూటిఫుల్ అసెట్ క్లాస్. ఓకే సార్, స్టాక్ మార్కెట్ ఎప్పుడు అంటే ఒక 10 years కోసారా, లేదంటే ఒకసారి ఇట్లా ఒక జోల్ట్ వస్తుంది, ఒకసారిగా తగ్గిపోతున్నారు. 2007 కావచ్చు, తర్వాత కరోనా టైంలో కావచ్చు, మళ్ళీ అలాంటి సమయమే ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చా? దానికి ఈ సుంకాల ప్రభావం కూడా ఉందనుకోవచ్చు. 1 year నుంచి కూడా పెద్దగా స్టాక్ మార్కెట్ గ్రోత్ అయితే లేదు. అబ్నార్మల్ అంతకంటే ముందు పెరిగింది స్టాక్ మార్కెట్, పెరుగుతూ వచ్చింది. కానీ ఒక 1 year నుంచి పెద్ద స్టాక్ మార్కెట్ గ్రోత్ అనేది అంత అబ్నార్మల్ అయితే మనం దీన్ని టైం కరెక్షన్ అనుకోవచ్చు. యాక్చువల్గా సివియర్ కరెక్షన్ కూడా కాదు. కాబట్టి మోడర్న్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మార్కెట్లో టైం కరెక్షన్స్ అని ఇలానే ఉంటాయేమో తెలియదు, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, యూత్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత, కోవిడ్ కాడి నుంచి వచ్చిన స్టాక్ మార్కెట్ బిహేవియర్ వేరేలాగా ఉందండి. ఏజ్ చేసిన సరే అత్తే అనమాట. సపోజ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి -300, అంటే ఐ డోంట్ బి సర్ప్రైజ్. ఇట్స్ మళ్ళీ వెంటనే +300లో క్లోజ్ అయినా సర్ప్రైజ్ అవడానికి ఏం లేదు. అంటే 600 points ఈజీగా మూవ్ అవుతుంది విత్ ఇన్ ది ఇంట్రాడేలోనే. యాక్చువల్గా ఇయర్ మొత్తం మీద నెట్ మూవ్ అయ్యేది మార్కెట్ 700 points అండి. 95లో స్టార్ట్ అయింది నిఫ్టీ 1000 points తోటి.
ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 23,200 దగ్గర ఉన్నాం. అంటే ఈ 30 సంవత్సరాల్లో యావరేజ్ ఎంత మూవ్ అవుతుంది అంటే సంవత్సరానికి 800 పాయింట్లు మూవ్ అవుతుంది యావరేజ్ మీద అండి. ఇంటర్డేలో 1 డేకి మూవ్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో. అంత వాలటిలిటీ ఉంది ఇప్పుడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎమోషనల్. అది ఫీచర్స్ వల్ల కావచ్చు, ఆప్షన్స్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా పుణ్యం కావచ్చు, ఎక్కువ మంది యూత్ మార్కెట్లో ఉండి ఎమోషనల్ ఇన్వాల్వ్ అవుతున్నారు కావచ్చు, ఏదైనా కావచ్చు. మార్కెట్లో చాలా వాలటిలిటీ ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు పట్టాన్ని మనం టూ మచ్ కరెక్షన్ అని చెప్పలేం, కానీ లాస్ట్ 5 years టూ మచ్ బుల్ మార్కెట్ రన్ అయింది. అది కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. మొత్తం బుల్ మార్కెట్ చాలా ఉంది. అది కొంత కరెక్షన్ గురవుతుంది అంతే. టూ మచ్ సివియర్ బేరిష్లోకి మనం ఎంటర్ అవ్వలేదండి. ఎందుకంటే ఈపీఎస్ గ్రోత్ ఎక్కడ కూడా ఆగలేదు. ఈపీఎస్ అన్ని కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అండ్ జీడిపి గ్రోత్ 6.2 నుంచి 6.5 మధ్య రన్ అవుతూ ఉంది. ఇన్ఫ్లేషన్ మంచి కంట్రోల్లో ఉంది. అండ్ ట్యాక్స్ కలెక్షన్స్ లాస్ట్ మార్చి మంత్లో ఆల్మోస్ట్ 1.9 lakh crore జీఎస్టీ కలెక్షన్స్. కాబట్టి జనాలు స్పెండింగ్ బాగా చేస్తున్నప్పుడు పాజిటివ్ వేనే ఉంది, పాజిటివ్ ఉంది. కాకపోతే వాలటిలిటీ యాడ్ అయింది, ఇతర ప్రభావాలు వాలటిలిటీ యాడ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఫుల్ వాలటిలిటీ ఉంది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకంటే బాగా పడిపోయింది కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం బెటర్? ఏంటి బేసికల్గా మనం ఏదైనా ఎసెట్ క్లాస్ని మనం 3 వేలో చూడొచ్చండి. ఒకటి వెల్త్ క్రియేషన్ కోసం వాడటం ఒక పద్ధతి, వెల్త్ మెయింటెనెన్స్ కోసం వాడటం ఒక పద్ధతి, వెల్త్ ప్రొటెక్షన్ కోసం వాడటం ఒక పద్ధతి. నీకు ప్రొటెక్షన్ కావాలంటే బ్యాంక్ డిపాజిట్స్. మీకు ₹1 ఉందంటే బ్యాంకులో పెట్టేసేయండి, నెలకు 60,000 చొప్పున జీవితకాలం మొత్తమే ఉంటాయి. అది వెల్త్ ప్రొటెక్షన్. కాకపోతే ఇన్ఫ్లేషన్ తీసుకుంటుంది అందులో ఎంతో కొంత. రెండోది వెల్త్ మెయింటెనెన్స్ అంటే మల్టీ అసెట్ క్లాస్లో పెట్టండి. అప్పుడేమొద్ది గోల్డ్, డెట్స్, స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వీటన్నిటిలో పెడతారు కాబట్టి బ్యాలెన్స్గా ఉంటుంది. ఈక్విటీ వెల్త్ క్రియేషన్ అండి. ఈక్విటీలో ఉన్న వరస్ట్ ఏంటంటే అది టూ మచ్ 20% మైనస్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా 20% ప్లస్లో ఉంటాయి. అందుకని ఈక్విటీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వాలటిలిటీ అసెట్ క్లాసు. ఇది ఎవ్రీ ఇయర్ కిందకి 20%, పైకి 20% మూవ్ అవటం అనేది దాని నార్మల్ నేచర్ అనే విషయం గమనించాలి. కాబట్టి ఇదేదో కొత్త విషయం ట్రంప్ వల్ల ఇప్పుడు మార్కెట్ పడుతుంది అనే బదులు కోవిడ్ అప్పుడు కూడా కోవిడ్ రీజన్తో పడింది, అంతకుముందు మనీ డిమానిటరేషన్ అప్పుడు పడింది. ఏదో ఒక రీజన్తో అయితే ఖచ్చితంగా పడుతుంది ఇది. అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 20% పట్టడం అనేది నార్మల్ థింగ్ ఈ అసెట్ క్లాస్కి. మీకు అంత వాలటిలిటీ వద్దు అనుకున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోండి. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెట్టుకోండి. అది కూడా వద్దు అనుకుంటే డెట్ ఫండ్స్లో పెట్టుకోండి. కాబట్టి మీ ఆబ్జెక్ట్ అనేది, మీ ఫైనాన్షియల్ గోల్స్ అనేది వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్ అనేది క్లారిటీ అనుకుంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు. రెండోది, నా రిటైర్మెంట్ కోసం నేను మార్కెట్లో పెడుతున్నాను మంత్లీ 5,000 అనుకుంటే పట్టణం వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఇది బ్యాడ్ ఏం కాదు. కాబట్టి మనం టెంపరీగా డిప్ని బ్యాడ్గా చూడలేము. ఇదే విషయం 26లో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పటికల్లా ఇది మంచి ఆపర్చునిటీలో కనపడవచ్చు మీకు. ఇప్పుడు రిస్క్ లా కనపడుతుంది, బట్ అప్పటి నుంచి చూసుకుంటే ఇది ఆపర్చునిటీస్ లా కనపడచ్చు. అరే అంత తక్కువ రేట్కి వదిలేసిన అనవసరంగా అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మీ గోల్స్ ఏంటి అన్న దాన్ని పెట్టేసి మనం ముందు పోవాలి తప్ప ఒక ఈవెంట్ బేస్డ్గా మనం డిసిషన్ తీసుకోలేము. అంటే మార్కెట్ పట్టం లేవటం అనేది ఇట్స్ ఎమోషనల్. మనం స్ట్రాటజిక్గా బిహేవ్ చేయాలి తప్ప ఎమోషనల్గా పడింది కాబట్టి భయపడి దూరంగా పడటం, పెరుగుతుంది కాబట్టి దగ్గర రావడం లాంటి చేయడం ద్వారా వెల్త్ క్రియేట్ అవ్వదండి. కాబట్టి మీరు మీ లాంగ్ టర్మ్ గోల్స్కి స్టిక్ అవ్వండి. దీన్ని ఆపర్చునిటీగా వాడుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకుంటే డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ స్టాక్ మార్కెట్ దాదాపు ఒక నెల రోజుల నుంచి కరెక్షన్ అవుతూనే ఉంది, 1 year నుంచి కూడా అంత బేర్ మార్కెట్ గానే ఉంది. ఎప్పుడు మళ్ళీ ఎలా సేమ్ పొజిషన్కి రావచ్చు అంటున్నారు? ఎక్కువ ఆశాభాగంగా ఎప్పుడు ఉండొచ్చు? రైట్, అక్టోబర్ నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి పట్టణం స్టార్ట్ అయిందండి. వెరీ సివియర్ కరెక్షన్ అనమాట. కంటిన్యూస్గా 5 months, లాస్ట్ మంత్ గ్రీన్లో క్లోజ్ అయింది ఫస్ట్ టైం. 5 నెలలు రెడ్లో క్లోజ్ అవటం అనేది 95లో జరిగిందండి. మళ్ళీ ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ 26 years కింద జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంత పెద్ద పెయిన్. అప్పట్లో నిఫ్టీ 2,000 పాయింట్లు ఉండేదండి, ఇప్పుడు నిఫ్టీ 26,000 దగ్గర జరిగింది పెయిన్. అంటే ఇప్పుడు ఈ పెయిన్ టాలరేట్ చేస్తున్న యూత్ ఇన్వెస్టర్స్కి మనం సల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే మామూలు పెయిన్ కాదు, హిస్టరీలో మన కనీవిని ఎరని పెయిన్ ఇది. కొన్ని స్టాక్స్ అయితే 50% డ్రాప్ అయినా తట్టుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఇప్పుడు ఇన్వెస్టర్స్లో ఏంటంటే పేషెన్స్ ఉంది, అంటే గేమ్ అర్థమవుతుంది, బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీతో వస్తున్నారు, ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఎక్కువ అలొకేషన్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్కే ఉన్నాయి. ఎఫ్ఎన్ఓస్లో పెద్ద గేమ్ లేవు మార్కెట్లో పబ్లిసిటీ ఇచ్చినంత ఈజీగా. మ్యూచువల్ ఫండ్స్ చూడండి, మంత్లీ 25,000 కోట్లు పంప్ చేస్తున్నారు, ఏమాత్రం తగ్గలేదు. +-2% అవ్వచ్చు, అది వేరే సంగతి. బట్ కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు మార్కెట్లో. అందుకని ఆ మ్యాసివ్ స్కేల్లో జనాలకు అర్థమైంది ఈ అసెట్ క్లాస్లో వాలటిలిటీ ఉంటుంది, ఏదో ఒక న్యూస్తో షేక్అవుట్ అవుతుంటుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేసిన విషయం వాళ్ళకి అర్థమైపోయిందండి. అందుకని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో
ఆగస్ట్ నుంచి అక్టోబర్ నుంచి పడుతూ వచ్చిన ఈ మార్కెట్స్ మన మార్చి మంత్లో బాటమ్ అవుట్ అయిందండి. అంటే 22,000 దగ్గర. మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అయింది అనమాట. ఒక 1,500 పాయింట్స్ కంటిన్యూస్గా పెరిగింది 1 వీక్లోనే. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ అంటే బ్యాడ్ న్యూస్ తోటి మళ్ళీ షేక్అవుట్ అవుతున్నాయి. నేను అనుకోవటం ఏంటంటే 22 దగ్గర సపోర్ట్ తీసుకొని 2-3 మంత్స్ టైం కరెక్షన్ అయ్యి అక్కడ అక్యుములేషన్ ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుద్ది. సో మొత్తానికి దివాళీ కల్లా మనం బాటమ్ అవుట్ అయిపోయి కన్సాలిడేషన్ అయిపోయి మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మొత్తానికి 2025 అంటే కన్సాలిడేషన్ ఇయర్గా మిగిలిపోద్దండి. కాబట్టి కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్స్ నిఫ్టీ మేబీ గెయిన్ ఒక 7 to 10% అలా గెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రియల్ బుల్ మార్కెట్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 2026. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ పరంగా కరెక్షన్ అనేది సాధారణం అని చెప్పి కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దానికి సుంకాల భయం కూడా తోడైంది. అయితే ఒక 5-6 నెలల్లో అంటే దీపావళి వరకు కూడా తిరిగి మళ్ళీ స్టాక్ మార్కెట్ యథావిధిగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆలోపు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ కూడా ఇప్పటికే స్టాక్ మార్కెట్ పూర్తిగా కరెక్షన్లో ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ కరెక్షన్ జరగదు. ఒక సుంకాల ప్రభావం చూపించినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ ప్రభావం గురి కాదు. కాబట్టి త్వరలోనే ఒక 4-5 నెలల వ్యవధిలోనే తిరిగి స్టాక్ మార్కెట్ యథావిధిగా పుంజుకుంటుందని చెప్పి కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్రామ్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు యూ.